వైరల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులు ప్రస్తుతం అధికంగా నమోదవుతున్నాయని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా చింతలపూడి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రసూల్ అన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దోమలు అధికంగా పెరిగిపోవడంతో ఎక్కువగా జ్వరాలు, కేసులు నమోదవుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఇక జ్వరం వచ్చిందని ఆహారం పూర్తిగా మానవద్దని, ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి కూడా పూర్తిగా నివసించే పరిస్థితి వస్తుందని మంచి ఆహారం తీసుకోవాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలోని పిహెచ్సిలో కూడా గాని ఏరియా హాస్పిటల్లో గాని వైద్యుడు సంప్రదించి చికిత్స పొందాలని కోరారు. ఏమన్నా వాటర్ స్టోరేజ్ ఏమన్నా ఉంటే తీసేసేయండి. వెంటనే దోమలు అక్యుములేట్ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత ఈవినింగ్ టైంలో ఫుల్ మన బట్టలు మొత్తం కవర్ అయ్యేలా, బాడీ మొత్తం కవర్ అయ్యేలా వేసుకోవాలి. మగవాళ్ళు కూడా షర్ట్లు తీసుకొని పడుకోకూడదు. రాత్రి కూడా బట్టలు వేసుకునే ఉండాలండి. అట్లనే వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ అనేది చాలామంది తినట్లేదండి. ఫీవర్ వచ్చిందని చెప్పి ఫుడ్ తినడం మానేస్తున్నారు. దీనివల్ల వీక్నెస్ వచ్చేసి ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అట్లాంటివి జరుగుతున్నాయి. సహజంగా డెంగ్యూ ఫీవర్ మరియు ఏ వైరల్ ఫీవర్లో అయినా ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి. అట్లా అని చెప్పి మనం ఫుడ్ తీసుకోకుండా ఉంటే ఇంకా ఎక్కువ తగ్గిపోతున్నాయి. ప్లేట్లెట్స్ పెరగడానికి ప్రత్యేకంగా మందులు ఏమి ఉండవు. ఈ వైరల్ ఫీవర్స్కి కూడా ప్రత్యేకంగా మందులు ఏమీ ఉండవు. మనం డైట్ బాగా తీసుకోవాలి. ఫీవర్ రాగానే దగ్గరలో ఉన్నా సరే మనకి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎవరైనా క్వాలిఫైడ్ డాక్టర్ గారు ఉంటే వారిని సంప్రదించుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేయించుకోవద్దు. ఫీవర్ తగ్గిన తర్వాత కూడా నొప్పులు అనేవి 1 మంత్ వరకు ఉంటున్నాయి దాదాపు. ఇవి నెమ్మదిగా తగ్గుతాయి. ఇవి వైరల్ ఫీవర్స్లో సహజంగానే వస్తాయి. కానీ రాబోయే జీనోమ్ మార్పిడి వల్ల ఇవన్నీ కొంచెం ఎక్కువ కాలం ఉంటున్నాయి. తగిన విధంగా మనం డైట్ తీసుకుంటే ట్యాబ్లెట్